ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడును మహిమారాజును అద్వితీయుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన ఇట్టి అవకాశాలను బట్టి ఆత్మీయమైన సంగతులను నేర్చుకుంటూ ఉన్నాము. ఈ లోకంలో ఆయన యొక్క కృపలో ఎదుగుతూ ఆయన సన్నిధిలో నిలకడగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, గత దినాల్లో దైవజనులు ఏ విధంగా జీవించినారు అనేది మన ఆత్మీయమైన సంగతులను నేర్చుకుంటా మనకు ఎంతగానో ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. కనుక ఈ దినాన మరి దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి 13వ అధ్యాయము సహోదరుడు భక్త సింగ్ యొక్క వ్యక్తిగత జీవితము పరిచర్యలో ప్రాముఖ్యమైన లక్షణాలు అనే అధ్యాయంలో నుండి ఆరంభ సంగతులు వినేదము. తాను వ్యక్తిగతంగా దేవునికి ఏ విధంగా సమీపంగా ఉంటూ వచ్చినాడు, దేవుని సన్నిధిలో ఎలా గడుపుతూ వచ్చినాడు, దేవుని కృపను ఎలాగ అనుభవిస్తూ వచ్చినాడు, నిత్యము ఆయన ప్రణాళికను ఎలా తెలుసుకుంటూ వచ్చినాడు, ఇవన్నీ ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోగలము. కనుక అవన్నీ తనకు పరిచర్యలో ఏ విధంగా ఉపయోగపడుతూ వచ్చినాయి, తన ద్వారా అనేకులు ఏ విధంగా ప్రభావితం అవుతూ వచ్చినారు, అనేకుల ద్వారా ఏ విధమైన ఎలాంటి సాక్ష్యాలు పలకబడుతూ వచ్చినాయి, వీటన్నిటినీ మనము గమనించగలము. ఎందుకంటే ఈ దినాల్లో మనము వెళుతున్న విధానాల్లో మార్పు తెచ్చుకొని ఆయనకు సమీపంగా ఉండడానికి ఇలాంటి దైవజనుల యొక్క జీవిత చరిత్ర వినుట మనకు ఎంతో మేలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా నింపబడుతున్న మనము, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ యొక్క ఆడియోలో ఒక ప్రాముఖ్యమైన 3 లక్షణాలు వినేదము. ఆ 3 లక్షణాలు తనకు పరిచయంలో ఏ విధంగా ఉపయోగపడుతూ వచ్చినాయి, ఏ విధంగా అనేకులను ప్రభావితం చేసి వస్తూ వచ్చినాయో మనము తెలుసుకోగలము. ఇలాంటి సంగతులను మనము నేర్చుకున్నట్టు ద్వారా మనము కూడా ఆయన యొక్క ఆత్మీయమైన పరిపక్వమైన తారాస్థాయిలోనికి వెళ్ళగలము అనేది మనము తెలుసుకోగలము. కనుక దేవుని ప్రజలారా, అలాంటి అనుభవంలో ఉండినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఇప్పుడు ఆడియోను వినదము. 13వ అధ్యాయము ప్రారంభము. సహోదరుడు భక్త్ సింగ్ వ్యక్తిగత జీవితము, పరిచర్యలోని ప్రాముఖ్యమైన లక్షణములు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఫిలిప్పీ 1వ అధ్యాయము 21వ వచనము. అపొస్తలుడైన పౌలు, సాధు సుందర్ సింగ్ మరియు సంఘ చరిత్రలోని అనేకుల వలె సహోదరుడు భక్త్ సింగ్ కూడా సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో అద్భుతమైన విధానములో వ్యక్తిగతమైన సంధింపు కలిగి ఉండెను. దీని ఫలితముగా నూతన నిబంధన గ్రంథమును చదువుట, మార్పు చెందుట మరియు జీవిత పర్యంతము సజీవుడైన క్రీస్తుకు సమర్పించుకొనుట సహోదరుడు భక్త్ సింగ్ జీవితంలో జరిగినది. 1928వ సంవత్సరం డిసెంబర్లో ఓడ ప్రయాణంలో ప్రార్థనకై మోకరించినప్పుడు సజీవుడైన క్రీస్తు అను పదములను మొదటిసారిగా సహోదరుడు భక్త్ సింగ్ ఉచ్చరించుట ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. సజీవుడైన క్రీస్తుతో కలిగిన అనుభవము విప్లవాత్మకమైన విధానములో సహోదరుడు భక్త్ సింగ్ జీవితమును మరియు ఆలోచనను మార్చివేసినది. సహోదరుడు భక్త్ సింగ్కు క్రీస్తు గతములోనున్న వ్యక్తి కాదు, కానీ ప్రస్తుతమందున్న వ్యక్తి, సజీవుడు, యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 18. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. ఎన్నడూ తప్పిపోని దేవుని వాక్యమందు అతనికున్న లోతైన విశ్వాసము సజీవుడైన క్రీస్తుతో కలిగి ఉన్న అనుభవమును మరి ఎక్కువగా బలపరిచినది. సజీవుడైన క్రీస్తు మరియు ఆయన సజీవ వాక్యము
సహోదరు భక్సింగ్కు ఎంతో ప్రశస్తమైనవిగా ఉండెను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. సహోదరుడు భక్సింగ్ ప్రజలను సజీవుడైన యేసుక్రీస్తు వైపునకు మరియు ఆయన సజీవ వాక్యం వైపునకు మళ్లించి తన జీవితకాలమంతటిలో పరిచర్యలో దేవుని వాక్యమునకు ఏ రీతిగా సంపూర్ణ విధేయత చూపెనో ఆ రీతిగానే జీవించినట్లు ప్రజలను సవాలు చేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము ఏ రీతిగా పొందెనో తన రక్షణ, మారుమనస్సు, సాక్ష్యమును మరియు ఇతర అనుభవములను తరచుగా ప్రజలతో పంచుకొనెను. వ్యక్తిగత రక్షణ విషయమై సహోదరు భక్సింగ్ అభిప్రాయము సాధు సుందర్ సింగ్ అభిప్రాయము ఒకటే రీతిగా ఉన్నది. పి. సూర్యప్రకాష్ ఈ రీతిగా చెప్పెను: వ్యక్తిగత రక్షణ అనుభవమును మరియు సజీవుడైన క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పుటయే క్రైస్తవ బోధయై ఉన్నదని సాధు సుందర్ సింగ్ అభిప్రాయము. బోధించుట అనగా క్రీస్తును గురిగా చూపించుట, రక్షకునిగా, జీవదాతగా, యజమానిగా క్రీస్తును ప్రజలకు అందించుట సాధు సుందర్ సింగ్ ధ్యేయమై ఉన్నది. సాక్ష్యమిచ్చుటయే క్రైస్తవ బోధకుని పని అయి ఉన్నదని సాధు సుందర్ సింగ్ చెప్పెను. తన వ్యక్తిగత అనుభవమును, ప్రత్యేకముగా రక్షణానుభవమును, క్రీస్తులో ఉన్న జీవమును గురించి బహిరంగముగా మాట్లాడుటయే సాక్ష్యమని చెప్పాను. క్రీస్తును వ్యక్తిగతముగా ఎరుగుట అనున్నది ఒక ప్రక్రియ అని చెప్పాను. ఒక వ్యక్తి తన హృదయములో క్రీస్తును గుర్తెరగవలను. ఈ గుర్తింపు యేసుక్రీస్తు తన హృదయములో ఉన్నాడను ఎరుగుదలను కలగజేయును. ఈ ఎరుగుదల ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి, ప్రవక్త లేక రక్షకుడేగాక వ్యక్తిగతమైన సజీవ రక్షకుడను గ్రహింపును కలగజేయును. ఈ గ్రహింపు భూమి మీదనే పరలోకపు ఆనందమును, శాంతిని అనుభవింపచేయును. అయితే అనేక విషయములలో సహోదరుడు భక్సింగ్కు సాధు సుందర్ సింగ్కు భిన్నత్వం ఉన్నదని జె. ఎడ్విన్ ఓర్ వ్రాశాను. సహోదరుడు భక్సింగ్ కరాచీ, లాహోర్లలో పరిచర్య చేసి గొప్ప ఉజ్జీవ కూటములను కరాచీ, లూధియానా, పఠాన్కోట్ మరియు మార్టిన్పూర్లలో జరిగించెను. సహోదరు భక్సింగ్ ఛాబ్రా సంతకం చేసి పంపిన కూడికల వివరణ మరియు ప్రార్థనా మనవులు ది పంజాబ్ ప్రైజ్ అండ్ ప్రేయర్ యూనియన్ పత్రికలో ప్రచురించబడినవి. ప్రపంచమునకు మరొక సాధు సింగ్ అను శీర్షికతో పురికొల్పు ఉత్తేజభరితమైన వార్తలు క్రైస్తవ పరిచర్య పత్రికలలో ప్రచురింపబడినవి. అయితే సహోదరుడు భక్సింగ్ మరొక సాధు సుందర్ సింగ్ కాదు. అతడు పాశ్చాత్య గొప్ప సువార్తకు సమానమైన భారతీయ సువార్తికుడు. సహోదరుడు భక్సింగ్ ఫిన్నే వలె నైపుణ్యము, మూడీ వలె నేరుగా మాట్లాడు సువార్తికుడు, క్యాంబెల్ మోర్గాన్ లేక గ్రహం స్కాగీ వరుసలో మొదటి తరగతి బైబిల్ బోధకుడు. మహారాష్ట్రలోని పూనాలో సహోదరు భక్సింగ్ పరిచర్య ద్వారా బైబిల్ సొసైటీలో నిల్వయున్న బైబిళ్ళు బహు త్వరితముగా దిగుమతి చేసుకుని బైబిళ్ళు అమ్ముడుపోగా బైబిళ్ల కొరకై కరువు ఏర్పడినది. బైబిళ్ల అమ్మకము 500 నుండి 12,000 వరకు పెరిగినదని పూనాలోని బైబిల్ సొసైటీ వారు తెలియజేసిరి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కామికులు, మిషనరీలు మరియు సేవకులలో కూడా పాపము విషయంలో ఎంతో లోతుగా తీవ్రమైన ఒప్పుదల కలిగినది. సంఘం యొక్క సహకారంతో దేశవ్యాపితమైన పరిచర్యకై దృష్టి సారించాను. ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ గుంపులుగా ప్రజలు సహోదరు భక్సింగ్ వర్తమానం వినుటకై కూడివచ్చిరి. అన్ని గొప్ప క్రైస్తవ శాఖలు సహోదరు భక్సింగ్ సువార్త దండయాత్రలను బలపరిచినవి. ఆత్మీయ జీవితము, శిష్యరికము, సువార్త సేవ, సంఘము మరియు తాత్కాలికమైన ఆత్మ సంబంధమైన జీవిత రంగంలో అన్నిటిలోనూ సహోదరు భక్సింగ్ కలిగి ఉన్న అభిప్రాయములు సజీవుడైన క్రీస్తుతోనూ జీవము గల దేవుని వాక్యమైన బైబిల్తోనూ అతనికి గల అనుభవం మీదనే ఆధారపడి ఉన్నవి. అవి అనుభవపూర్వకముగాను అంగీకార యోగ్యమైనవిగాను ఉన్నవి.
అతని జీవితంలో, పరిచర్యలో ప్రతిదినము క్రీస్తు స్వరమును విని ఆయన ద్వారా నడిపించబడటం వలన అనుభవపూర్వకమైన అభిప్రాయములుగానున్నవి. అతని విశ్వాసమునకు మరియు క్రియలకు పరిశుద్ధ గ్రంథమే సమస్త అధికారము గలదని అంగీకరించినందున అవి అంగీకారయోగ్యమైన అభిప్రాయములుగా ఉన్నవి. సహోదరు బక్సింగ్కు కలిగిన అనుభవపూర్వకమైన అభిప్రాయములు అధికారము గలవిగా, నిలిచియుండినవిగా ఉండవలననినా బయలుపరచబడిన దేవుని వాక్యము ఆ అభిప్రాయములను సమర్థించవలెను. యేసుక్రీస్తు సజీవుడు అను లోతైన అనుభవ జ్ఞానము సహోదరు బక్సింగ్ కలిగి ఉన్నందున దేవుని వాక్యము ప్రతిదినము చదువుటకును, ఆయన స్వరం వినుటకై దేవుని సన్నిధిలో కనిపెట్టుటకును ప్రోత్సహించబడెను. దేవునిని మరియు ఆయన వాక్యమును ఘనముగా ఎంచెను. సహోదరు బక్సింగ్ జీవితము మరియు పరిచర్య అసమానమైనది. సహోదరు బక్సింగ్ ఏమై ఉన్నాడో ఆ అంతస్తుకు నడిపించబడిన అతని జీవితములోను పరిచర్యలోనూ ఉన్న శ్రేష్టమైన గుణములలో కొన్ని ఈ క్రింద వివరించబడినవి. మొదటిది, ప్రభువు స్వరమును వినుట. మనము దేవుని స్వరము వినుటను అలవర్చుకున్న ఎడల మన ప్రశ్నలు ఎంత కఠినమైనవైనప్పటికీ వాటికి జవాబు దొరికినట్లే. మన సమస్యలు ఎంత క్లిష్టమైనవైనప్పటికీ వాటికి పరిష్కారము దొరుకును. ప్రభువు మాట్లాడును అని సహోదరుడు బక్సింగ్ ఒకసారి చెప్పెను. హనోకు, అబ్రహాము, అపోస్తుడైన పౌలు మరియు పాత క్రొత్త నిబంధన పరిశుద్ధులు మరియు సంఘ చరిత్రలోని పరిశుద్ధుల వలె సహోదరుడు బక్సింగ్ దేవునితో నడిచాను. అతడు మారు మనస్సు పొందిన దినము నుండి, ఓ దేవా, నాతో మాట్లాడము అని ప్రార్థించాను. దేవుని స్వరము విను అనుభవము తనకు ఏ రీతిగా కలిగెనో ఆ విషయమును యెహోవా స్వరము అను పుస్తకంలో ఈ రీతిగా వ్రాశాను. 1930వ సంవత్సరం జనవరిలో నేను ఆదికాండము చదువుచుండగా, దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అను పదములు ప్రతి పుటలో అనేకసార్లు నేను చదివి తిని. బైబిల్లోని మొదటి 5 పుస్తకములలో 558 సార్లు ఈ మాటలు వ్రాయబడినవి. దేవుడు మాట్లాడిన నేను వినవలనని నాలో నేను తలంచి తిని. నేను వాక్యము చదవచ్చు, నా దేవా, నన్ను ప్రేమించు దేవా, నా మాట్లాడి నాకు సహాయము చేయము అని ప్రార్థించి తిని. దేవుని కృపను అనుభవించి ఆయన శక్తిని సంపూర్ణముగా గ్రహించి ప్రతిదినము దేవుని మనస్సును చిత్తమును ఎరుగవలననిన ఆయన నిమ్మళమైన మెల్లని స్వరమును ప్రతి దినమునకు పలుమార్లు విను రహస్యమును నేర్చుకునవలెను. సజీవుడైన బలమైన దేవుడు మాట్లాడును. మనము ఆయన స్వరమును వినవలనని, శ్రద్ధతో ఆలకించవలనని ఆయన కోరుచున్నాడు. మనము ఇదే త్రోవ, దీనిలో నడువుడి, యెషయా 30:21 అని చెప్పు ఆయన స్వరమును ప్రతి దినమును వినవలసి ఉన్నది. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాటను. నీవు దేవుని యందు విశ్వాసముంచినా ఆయన మాట్లాడుచుండగా నీవు తప్పక వినవలసి ఉన్నది. ప్రభు ఏదో మాయ వంటివాడు కాడు. ఆయన ఒక వ్యక్తి. మనము ఆయనను ఎరుగగలము, వినగలము, ఆయన ద్వారా నడిపించబడగలము. మరెవరినీ ఎరుగనంత సన్నిహితముగా ఆయనను ఎరుగగలము. నీ అవసరత కొలది నీవు కూడా ప్రతిదినము దేవుని స్వరమును వినవచ్చును. దేవుడు నీ యొద్ద నుండి ఏమి కోరుచున్నాడో మరియు ఏమి చేయుమని అడుగుచున్నాడో వాటిని అంతరంగ స్వరము ద్వారా ఖచ్చితముగా గ్రహించగలవు. సహోదరుడు బక్సింగ్ రక్షణ పొందిన నాటి నుండియే దేవుని స్వరమును విను. శరీరములో గాక ఆత్మయందే ఆయన స్వరమును వినువాడు. అయితే కొన్ని సందర్భములలో తన భౌతిక చెవుల ద్వారా దేవుని స్వరమును వినును. దేవుడు తన వాక్యమునకు విరుద్ధముగా పలుకడు గనుక దేవుని స్వరము దేవుని వాక్యముతో సరిపోల్చదగినదిగా ఉండును. ఒకవేళ ఆ స్వరము దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఉండినెడల ఆ స్వరము దేవుని స్వరము కానే కాదు. క్రైస్తవునిగా నీ ఉన్నతమైన ఆధిక్యత ఏమి అని ఎవరైనానో సహోదరుడు బక్సింగ్ను అడిగినట్లయితే, దేవుని చిత్తమును ఎరిగి ఎంత క్రయమైనను చెల్లించి దానిని చేయుటయే అని జవాబిచ్చను. ప్రతిదినం దేవుని స్వరమును వినుటకు 3 నియమములను సహోదరుడు బక్సింగ్ తెలియజేసి ఉన్నాడు.
అందులో మొదటిది, ఒక వ్యక్తి తన పాపం విషయమే పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించవలెను. నీవు ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించిన యోహాను సువార్త 10:27 ప్రకారంగా ఆయన స్వరమును నీవు విందువు అని సహోదరు భక్సింగ్ చెప్పాను. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రెండవది, దేవుని వెలుగు మరియు ప్రత్యక్షత ద్వారా ఆయన స్వరమును వినగలము. దేవుని వెలుగు లేకుండా నీవు దేవుని ఎరగలేవు, చూడలేవు, వినలేవు. నీవు దేవుని వెలుగు పొందగోరినా పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుండి ప్రకటన వరకు సత్యమని నీవు హృదయపూర్వకంగా విశ్వసించవలెను. ఎంతో భక్తి మర్యాదలతో, విశ్వాసముతో దేవుని వాక్యమును వినవలెను మరియు చదవవలెను. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడమని ప్రభువుతో చెప్పవలెను అని సహోదరుడు భక్సింగ్ చెప్పాను. మూడవది, చివరిది, దేవుని చిత్తమును ఎరిగి దానిని చేయవలనను ప్రగాఢమైన కోరిక ఒక వ్యక్తి కలిగి ఉండవలెను. ప్రభువు అతనితో మాట్లాడి అడుగడుగునా ఎట్లు నడిపించెనో తన జీవితానుభవంలో నుండి సహోదరుడు భక్సింగ్ అనేకమైన ఉదాహరణలు చెప్పాను. రెండింటిని మాత్రమే ఇక్కడ వ్రాయిచున్నాను. ఒక దినమున సహోదరుడు భక్సింగ్ ఒక వ్యక్తి తనకు ముందుగా నడుచుట చూచాను. నీవు వెళ్ళి అతనిని ఆపుము అని దేవుడు చెప్పాను. అప్పుడు అతడు వెళ్ళి ఆ వ్యక్తి భుజము మీద చెయ్యి వేసి అతనిని ఆపెను. ఆ వ్యక్తి ఆగి, ఎందుకు నన్ను ఆపితివని అడిగాను. ఆ వ్యక్తి ఎంతో తీరికలేని వాడిగా నుండి మరలా నడిచి వెళుచుండగా సహోదరు భక్సింగ్ మరలా అతన్ని ఆపాను. ఆ వ్యక్తి అదే మాటలు చెప్పుచు, నా సమయం ఎందుకు వృధా చేయుచున్నావు అనెను. అందుకు సహోదరు భక్సింగ్, ప్రభువు నన్ను పంపినందున నిన్ను ఆపితిననెను. అందుకు ఆ వ్యక్తి, అవన్నీ నేను నమ్మను, ఇంకేమాత్రమూ నా సమయంను వృధా చేయవద్దు అని అనగా మరలా సహోదరు భక్సింగ్ అతనితో కూడా వెళ్ళి, దయతో కొద్దిసేపు ఆగండి అని మనవి చేశాను. అప్పుడు ఆ వ్యక్తి, నిజము చెప్పవలనైనా నా జీవితంలో నేను విసిగి ఆత్మహత్య చేసుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అందుకు సహోదరు భక్సింగ్ ఆ వ్యక్తితో, నీవు ఆ పని చేయకుండా ఆపుటకు నేను ఆపలేదు. ఇప్పుడైనను తరువాత అయినను ఆ పని చేయవచ్చును. నీవు నాకు 1 గంట సమయం ఇచ్చట ద్వారా నీకు ఏమి నష్టము కలగదు. ఆ తర్వాత నీవు ఎక్కడికైనాను వెళ్ళి ఆత్మహత్య చేసుకునవచ్చును. నేను ఆపనని ప్రమాణం చేయుచున్నాను అని సహోదరు భక్సింగ్ ఆ వ్యక్తితో చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి అంగీకరించాను కనుక వారిద్దరూ సమీపమునున్న ఒక పార్కుకి వెళ్ళిరి. సహోదరు భక్సింగ్ తన బైబిల్ తెరిచి ప్రార్థించి ఆ వ్యక్తికి సువార్త సందేశం అందించాను. సహోదరు భక్సింగ్ ఆ వ్యక్తితో మరలా ప్రార్థించి, నీవు ఎక్కడికైనాను వెళ్ళి ఆత్మహత్య చేసుకునవచ్చును అని చెప్పాను. అంతటా ఆ వ్యక్తి, ఆత్మహత్య చేసుకునవలన కోరిక పోయినది, మరలా నిన్ను ఎప్పుడు కలుసుకునవచ్చును అని అడిగాను. ఆ వ్యక్తి 2-3 సార్లు సహోదరు భక్సింగ్ని కలిసి తిరిగి జన్మించెను. ఈ సంగతి ప్రభు అపోస్తలులను మరియు అపోస్తలుల కార్యములలో 8వ అధ్యాయంలో సువార్తికుడైన ఫిలిప్పును నడిపించిన సంగతులను మనకు జ్ఞాపకము చేయుచున్నది. కొన్ని సంవత్సరముల కిందట రాత్రి పడకకు వెళ్ళక ముందు సహోదరు భక్సింగ్ ప్రార్థించుచుండగా, సువార్త తీసుకుని బయటకు వెళ్ళుము అని పలుకు దేవుని స్వరము వినెను. ఈ రాత్రి వేళ ఇంత సమయంలో బయట ఎవరుందరు అని సహోదరు భక్సింగ్ తలంచెను. అయినప్పటికీ తన కోటు ధరించి సువార్త పుస్తకంలో చేతపట్టుకుని బయటకు వెళ్ళెను. తనకు ముందుగా 2 వ్యక్తులు నడుచుట చూచెను. అంతటా సహోదరు భక్సింగ్, దయచేసి మీరు 1 నిమిషం ఆగగలరా అని వారిని అడిగాను. ఎందుకు మమ్మను ఆగమని కోరుచున్నామనిరి. అందుకు సహోదరు భక్సింగ్, నేను పడకకు వెళ్ళబోచుండగా దేవుని స్వరమును వింటిని. ఆ స్వరము, కుడివైపు వెళ్ళుము అని నాతో మాట్లాడెను అని చెప్పాను. వారి కొరకు దేవుని వర్తమానం ఉన్నదని సహోదరు భక్సింగ్ చెప్పాను. అప్పుడు ఆ యవనస్తులలో ఒకడు సహోదరు భక్సింగ్తో, నీవు చెప్పినది నిజమే, నా నిమిత్తమే దేవుడు నిన్ను పంపెను. నా జీవితంలో నేను విసిగిపోతిని, దేవుని వర్తమానము నాకిబుడి అని అనగా సహోదరు భక్సింగ్ ఆ యవనస్తునికి సువార్తనందించి రక్షణ మార్గము చూపుట యందు ఆనందించాను.
సజీవమైన త్రియేక దేవుని వాస్తవికతను గుర్తించడం ద్వారా సహోదరుడు భగత్ జీవిత ఆలోచన సరళి మారెను మరియు సదాకాలము నిలిచియుండు విప్లవాత్మకమైన మార్పు ఇతని జీవితంలో సంభవించినది. సహోదరు భగత్ యొక్క విజయవంతమైన క్రైస్తవ జీవితమునకు మరియు కార్యములకు రహస్యం ఏదనగా ప్రభువు తనతో మాట్లాడుచున్నాడని గ్రహించి వెంటనే ఆనందముతో విధేయత చూపించాను. విశ్వాసులందరూ ప్రభు స్వరమును విని విధేయత చూపించి క్రీస్తునందు విజయవంతమైన జీవితంలో జీవించవలనని వారి కొరకు సహోదరు భగత్ ప్రార్థించుచుండెను. రెండవ లక్షణము, దేవుని సార్వభౌమాధికారంపై సంపూర్ణముగా ఆధారపడుట. దేవుడు సార్వభౌమాధికారము గలవాడని మరియు తనకు ఏమి సంభవించినను తన శ్రమలను దుఃఖములను మహిమాయుక్తమైన విజయముగా మార్చునని సహోదరు భగత్ తన పూర్ణ హృదయంతో విశ్వసించెను. దేవుడే తనకు సంపూర్ణ ఆధారము గనుక తన జీవితంలో, పరిచర్యలో మరియు లోకములో జరుగు పరిస్థితులను గురించి తాను సంపూర్ణముగా గ్రహించలేకపోయినప్పటికీ వీటన్నిటినీ దేవుడు తన ఉద్దేశమును నెరవేర్చుకున్నటకు మలుచుకొనునని సహోదరు భగత్ విశ్వసించాను. మనలను క్రీస్తు పోలికలోనికి మార్చుటయే దేవుని అంతిమ ఉద్దేశము. సహోదరు భగత్ దేవుని సార్వభౌమాధికారం మీద సంపూర్ణముగా ఆధారపడిన వ్యక్తి అని అతనితో ఇండియాలో పనిచేసిన బ్రిటిష్ మిషనరీ బిల్ థామ్సన్ ఈ విషయం ద్వారా తెలియజేయుచున్నాడు. సహోదరు భగత్ దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారం మీద ఆనుకునినందున విపరీతమైన పని ఒత్తిడిలో ఎంతో నెమ్మదితో కూడా తను స్వేచ్ఛను అనుభవించెను. ఒక సందర్భంలో లండన్లోని హానర్ ఓక్లో జరగనైన అతి ప్రాముఖ్యమైన కాన్ఫరెన్స్కు హాజరగు నిమిత్తము విమానమందు కొనవలనని బొంబాయి నగరం మీదుగా ప్రయాణించుచుండెను. అది 1961 సంవత్సరం ఆగస్టు మొదటి వారము. ప్రపంచం యొక్క నలుమూలల నుండి, ముఖ్యముగా చైనా నుండి దేవుని సేవ చేయు క్రైస్తవ ముఖ్య నాయకులు సమావేశమవుచుండగా వారిని పరిచయం చేసుకునేవలనని సహోదరు భగత్ ఎంతో ఆశతో ఉండెను. బొంబాయి విమానాశ్రయమునకు కారులో ప్రయాణం చేయుచుండగా తన పాస్పోర్ట్ హైదరాబాద్లో విడిచిపెట్టి తినని జ్ఞాపకం వచ్చాను. ఒక దినములోపే ఆ పాస్పోర్ట్ అందుటకును ఆ విమానం అందుకుంటకును ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితిలో అనేకులు భయకంపితులే కలవరపడుదురు. అయితే సహోదరు భగత్ మౌనముగా నుండి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఎఫెసీ 1:11. సహోదరు భగత్తో 60వ దశాబ్దములో సన్నిహితముగా పనిచేసిన అమెరికన్ మిషనరీ జార్జ్ వర్వర్ను ఈ రచయిత కలుసుకొని సహోదరు భగత్ ద్వారా అతని ఆత్మీయ జీవితంలో చెరగని ముద్ర వేసిన ఒక సంగతి ఏమిటని అడిగాను. ఎన్నో విషయములు నాపై ముద్ర వేసినవి, అయితే ఒకే ఒకటి చెప్పవలననిన ప్రార్థనకు సహోదరు భగత్ ఇచ్చిన ప్రాముఖ్యత మరియు దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట. బహుశా ప్రార్థన కంటే ఎక్కువగా అతడు దేవుని మీదనే లోతైన సంపూర్ణమైన నమ్మిక కలిగి ఉండెను. అందును బట్టి అంతం వరకు తన పరుగును కొనసాగించాను. సహోదరు భగత్ యొక్క జీవితంలోని రమ్యమైన సంగతులలో ఇది ఒకటి. అంతం వరకు పందెములో పరిగెత్తెను అని జవాబిచ్చాను. ఒక సందర్భంలో సహోదరు భగత్ హైదరాబాద్ నుండి బొంబాయికి విమానములో ప్రయాణించవలసి ఉండెను. ప్రయాణమునకు బయలుదేరక ముందు అనేకులు ప్రార్థనా సహాయము కోరట వలన అప్పటికే ఆలస్యమైనది. తొందరపడి వెళ్ళకపోయిన ఎడల విమానమును అందుకొనలేమని అతని జతపని వారు హెచ్చరించిరి. నేను బొంబాయికి వెళ్ళవలనని ప్రభువు కోరిన ఆయనే నా విషయమై తగిన ఏర్పాటు చేయనని సహోదరు భగత్ జవాబిచ్చాను. అతడు విమానాశ్రయమునకు చేరిన సమయమునకే విమానం వెళ్ళిపోయినది. అయితే సహోదరు భగత్ ఏమాత్రం కలత చెందలేదు. తన జత పని వారు చింతించుచుండగా, చింతించవద్దు, నేను బొంబాయికి వెళ్ళవలనని ప్రభువు కోరిన ప్రభువే విమానమును వెనుకకు తెచ్చును అని చెప్పాను. నిజముగా కొన్ని నిమిషముల తర్వాత ఆ విమానము తిరిగి హైదరాబాద్కు వచ్చినది. జరిగినది ఏమనగా
ఒక ధనికురాలు ఎంతో ఖరీదైన తన వజ్రపు టుంగను స్త్రీలు వేచియుండు గదిలో మర్చితినని పైలట్తో చెప్పి తన ఉంగరమును వెతికి తెచ్చుటకు విమానమును తిరిగి హైదరాబాద్కు మళ్లించవాలని కోరగా ఆ పైలట్ సమ్మతించాను. ఈ రీతిగా సహోదరు బక్సింగ్ విమానం ఎక్కి బొంబాయికి చేరుటకు వీలు కలిగినది. మరొక సందర్భంలో 1970వ సంవత్సరం సహోదరు బక్సింగ్ ఇండియాలో నుండి డెన్మార్క్లోని కోపెన్ హాగెన్కు వెళ్ళుచుండెను. ఇండియా నుండి విమానము రోమ్ నగరమునకు ఆలస్యముగా వచ్చినందున రోమ్ నుండి సహోదరు బక్సింగ్ ప్రయాణము చేయవలసి ఉన్న విమానం వెళ్ళిపోయినది. ఆ తర్వాత వెళ్లే విమానములో ఖాళీలు లేవు. ఆ సాయంకాలమున సహోదరు బక్సింగ్ కోపెన్ హాగెన్ చేరుట మానవరీత్యా అసాధ్యము. అయితే సహోదరు బక్సింగ్ హృదయంలో సంపూర్ణ సమాధానం ఉండెను. అతడు ప్రార్థించగా ప్రభువే తన ప్రయాణమును ఆయన స్వాధీనమందుంచుననియు ఆతృత పడవలసిన అవసరత లేదనియు ప్రభువు నిశ్చేతి కలగజేయగా ప్రభువునందు నెమ్మది కలిగి ఉండెను. ప్రభువు తన మాటను నిలబెట్టుకుని ఆమ్స్టర్డామ్ మీదుగా కోపెన్ హాగెన్ చేరుటకు ఏర్పాట్లు చేశాను. మరియు మార్గంలో కొంతమందితో ప్రశస్తమైన పరిచయములు సహోదరు బక్సింగ్ కలిగినవి. ప్రభు యొక్క నేర్పరితనము గల హస్తములతో అడుగడుగున నడిపించబడుట ఎంత ఆనందము మరియు ఘనతే ఉన్నది. సముద్రములో త్రోవ కలగజేయవాడును వడిగల జలములలో మార్గము కలగజేయవాడును ఆయనే. యెషయా 43:16 అను వాక్య భాగము సహోదరు బక్సింగ్కు జ్ఞాపకం చేయబడినది. దేవుని సార్వభౌమాధికారం మీద సంపూర్ణ ఆధారము కలిగి ఆతృత మరియు చింతలేని జీవిత సంఘటనలు సహోదరు బక్సింగ్ జీవితంలో అనేకములుగానున్నవి. తన చుట్టూ పక్కల పరిస్థితులు ఏమైనప్పటికీ సహోదరు బక్సింగ్ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించెను. ఫిలిప్పీ 4:4. మూడవ లక్షణము, శుద్ధ గ్రంథమును దేవుని వాక్యముగా అంగీకరించెను. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రేరేపితమైన తప్పిపోని లోపము లేని వాక్యమని సహోదరు బక్సింగ్ అంగీకరించెను. పరిశుద్ధ గ్రంథము క్రైస్తవ్యమునకు మూలాధారమని సహోదరు బక్సింగ్ నమ్మెను. దేవుని వాక్యమునకు ఎదురు ప్రశ్న వేయకుండా విధేయత చూపాను. సహోదరు బక్సింగ్ తిరిగి జన్మించిన తర్వాత ఒక ఉపన్యాసం వినుటకు కెనడాలోని ఒక బైబిల్ కళాశాలకు వెళ్ళాను. బైబిల్ను బోధించు ఒక ప్రొఫెసర్ బోధించుచు బైబిలు దేవుని వాక్యము కానట్లయితే అని తరగతిలోని విద్యలను అడుగుట విని బైబిల్ బోధించు ప్రొఫెసర్ ఈ రీతిగా ఎట్లు మాట్లాడగలడని సహోదరు బక్సింగ్ వెంటనే లేచి బయటకు వచ్చాను. మరొకసారి అతడు చేప యోనాను మృంగినని నమ్ముచున్నావా అని సహోదరుడు బక్సింగ్ను ప్రశ్నించగా అతడు నమ్ముచున్నాను, అంత మాత్రమే గాక యోనా చేపను మృంగినని బైబిల్ బోధించిన దానిని కూడా నమ్మేదనని సహోదరు బక్సింగ్ జవాబిచ్చాను. బయలుపరచబడిన దేవుని వాక్యమందు అంత గొప్ప నమ్మకమును సహోదరు బక్సింగ్ కలిగి ఉండెను. అందుచేత ప్రతి విశ్వాసి వారి స్వంత బైబిల్ కలిగి ఉండి బయలుపరచబడిన దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయతతో జీవించగలని అతడు విశ్వాసులను ప్రోత్సహించాను. సహోదరు బక్సింగ్ పరిచర్య ప్రారంభ దినముల నుండి అతనితో కలిసి పనిచేసిన డాక్టర్ కెన్నియర్ అతడు లేఖనములకిచ్చు ప్రాముఖ్యతను బట్టి ఎంతో ప్రభావితం చేయబడెను. ఈ రచయిత డాక్టర్ కెన్నియర్తో ఇంటర్వ్యూ కలిగి ఉన్నప్పుడు ఈ రీతిగా తెలియజేశాను. ఎంతో ప్రశస్తమైన పరిచర్యను అనుగ్రహించు దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొద్ద నుండి ఎల్లప్పుడూ ఉపదేశమునిచ్చు లేఖన ప్రాముఖ్యతను నొక్కి చెప్పుచుండగా నేను ఎంతో ప్రభావితుడనైతిని. ఇది సహోదరు బక్సింగ్ జీవితంలోనూ మరియు అతనితోనున్న వారి జీవితములలోనూ సముగానున్నది. పాటలు లేఖనముల నుండి పరిశుద్ధ సమాజ కూడికల వర్తమానముల ఆధారముగా చేసుకుని వ్రాయబడును. లేఖనములను పాటలలో చొప్పించడం ద్వారా లేఖనములను కంఠస్థము చేయుటకు వీలు కలుగుతున్నది. ఈ పాటలను వారి వారి సొంత భాషలలో పాడుదురు. ఈ పాటలు ఎంతో ఆనందకరముగా ఉండి సహోదరు బక్సింగ్ పరిచయలో ఒక ప్రత్యేకతగా ఉండినవి. సహోదరు బక్సింగ్ సువార్త దండయాత్రలు జరిపిన ప్రతి స్థలములోనూ బైబిల్ సొసైటీ వారి యొద్దన్న
బైబిల్ అమ్మిరి. బైబిల్ కొరకు ప్రజలు పాత పుస్తకములు అమ్మిడి పుస్తకశాలలకు వెళ్ళవలసి వచ్చినది. నవీన భారతదేశంలోని ఏ వ్యక్తి కంటే ఎక్కువగా ప్రజలు దేవుని మరియు దేవుని వాక్యమును గణపరచవలనని ప్రజలను ప్రోత్సహించెను. మొదటి పుట నుండి చివరి పుట వరకు బైబిల్ దేవుని వాక్యమని నమ్మెను, దేవుని వాక్యమునే బోధించెను. అతని ప్రసంగములో లేఖనములతో నిండి ఉండెను. ఆఫ్ఘనిస్తాన్కు మిషనరీగా ఉండిన కెనడా దేశస్థుడైన క్రిస్టీ విల్సన్ సహోదరుడు బక్సింగ్ను వ్యక్తిగతముగా ఎరిగి లేఖనముల యందు గల ప్రావీణ్యత సహోదరు బక్సింగ్కి ఉన్న అతి శ్రేష్టమైన సద్గుణమని చెప్పాను. ఇంకను సహోదరు బక్సింగ్ బైబిల్ను ఎరిగిన మరెవరిని నేను కలుసుకొనలేదు. అతడు బైబిల్ను ఎంతో బావుగా గ్రహించెను. ఇది సహోదరు బక్సింగ్లోని అతి శ్రేష్టమైన గుణము. కల్తీ లేని దేవుని వాక్యమును సమయమందును అసమయమందును అతడు బోధించెను. 2 తిమోతి 4:2. ప్రతి విశ్వాసి రొట్టె వలన మాత్రము గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించవలనని మత్తయి 4:4 వాక్యమును తన ప్రభు వలె సహోదరు బక్సింగ్ విశ్వాసులను ప్రోత్సహించెను. సహోదరు బక్సింగ్కు కలిగిన దేవుని వాక్యం యొక్క గ్రహింపు, ప్రత్యక్షత మరియు జ్ఞాపక శక్తి సాటిలేనివి. క్రిస్టియన్ ఎయిడ్ మిషన్ ప్రెసిడెంట్ రాబర్ట్ ఫిన్లే సహోదరు బక్సింగ్ను గురించి ఈ రీతిగా చెప్పాను: సహోదరు బక్సింగ్ కంటే ఎక్కువ బైబిల్ జ్ఞానము మరియు గ్రహింపు కలిగిన వ్యక్తిని నేను ఎన్నడూ కలుసుకోలేదు. ఈ గొప్ప దైవజనుడైన భారతీయ సహోదరుడు బక్సింగ్ ఎదుట మన పాశ్చాత్య బోధకులు పిల్లల వంటి వారు. OM సంస్థకు చెందిన జార్జ్ వర్వర్ ఈ రీతిగా చెప్పాను: సహోదరు బక్సింగ్కు కలిగిన దేవుని వాక్య అనుభవము అసాధారణమైనది. అతని వర్తమానములు లేఖనములతో నిండి ఉండెను. అతడు బైబిల్ మనుష్యుడు. బైబిలు అసమానమైన గ్రంథము కాగా అతడు నడుచు ఆకారాది పట్టిక కన్కర్డెన్స్ అనగా సహోదరుడు బక్సింగ్ని ఒక కన్కర్డెన్స్గా పిలిచెడివారు. మా 3 పిల్లలు సహోదరు బక్సింగ్ ద్వారా హైదరాబాద్లోని హెబ్రోన్లో ప్రభువుకు ప్రతిష్ఠింపబడింది. అతడు పిల్లలకు సంబంధించిన నేను ఎరగని అనేక వచనములను చూపించెను. 1965 సంవత్సరంలో సహోదరు బక్సింగ్ ఇంగ్లాండ్ పర్యటన యందు ప్రఖ్యాతి చెందిన బైబిల్ పండితుడు డాక్టర్ మార్టిన్ లాయడ్ జోన్స్ మరియు కెస్విక్ కన్వెన్షన్ ప్రసంగికుల్లో ఒకరైన రెవరెండ్ లీత్ శామ్యూల్ సహోదరు బక్సింగ్ను కలుసుకునేది. ఆ సమావేశంలో ఈ రచయిత కూడా ఉండెను. దేవుని వాక్యంలో నుండి ప్రశ్నలు అడుగుచు సహోదరు బక్సింగ్తో కొన్ని గంటలు గడిపిరి. సహోదరు బక్సింగ్ వారి ప్రశ్నలకిచ్చు సమాధానములను విని వారు ఆశ్చర్యపడిరి. అప్పుడు మార్టిన్ లాయడ్ జోన్స్ సహోదరు బక్సింగ్తో దేవుని వాక్యంలో మీకింత పరిజ్ఞానము ఎట్లు కలిగినదని అడిగాను. అందుకు అతడు, దేవుని పరిశుద్ధాత్మ దేవుని లోతైన సంగతులను బయలుపరచు వరకు మోకాళ్లపై నుండి దేవుని వాక్యమును చదువుచు ధ్యానించడం వల్లనే ఈ పరిజ్ఞానము కలిగినదని జవాబిచ్చాను. తన జీవితకాలం అంతటిలో మోకాళ్లపై ఉండి గంటల కొలది దేవుని వాక్యమును ధ్యానించాను. దేవుని పరిశుద్ధాత్మ తన వాక్యంలో నుండి అద్భుతమైన సంగతులను అతనికి బయలుపరిచాను. ఎంతో గాఢముగా మరియు సన్నిహితముగా ప్రభువును ఎరిగినని సహోదరు బక్సింగ్ జీవితము మరియు పరిచర్య స్పష్టపరచుచున్నవి. దేవుని చిత్తమును మరియు ఉద్దేశములను అతడు దేవుని వాక్యమును చదువుట లేక పరిశోధించడం ద్వారానే కాక ప్రత్యక్షత ద్వారా ఎరిగెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించును. ఎఫెసీ 1:17. 1930వ సంవత్సరం నుండి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్కు అని చెప్పుటకు తగిన ఆధారము, అధికారము మరియు నమ్మకము ఏమి అని మత సామరస్యకులు, బహుమత సిద్ధాంతులు మరియు స్వేచ్ఛాపూర్వక బైబిల్ వేదాంతులు ప్రశ్నించుచుండగా, పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్కు స్థిరమైనది, అధికారము గలదని ఈ గ్రంథం యొక్క విలువలను నొక్కి చెప్పు సోదరు బక్సింగ్ వంటి దైవజనులను ప్రభువు లేపెను. ఇతడు నిజముగా దేవుని చేత తన వర్తమానికునిగా పంపబడిన మనుష్యుడు.